ప్లాన్ చేయాలని, పారా అథ్లెటిక్స్ ఇవన్నీ నేషనల్ గేమ్స్కి ఇవ్వాలని. మరి అప్పుడేమో ఒక మెగా ఈవెంట్ చేశారు, కానీ ఆ మెగా ఈవెంట్లో మాణిక్యరావు గారు చెప్పినట్టు ఫస్ట్ ప్రైజ్ కూడా మళ్ళీ రోజా గారికి వచ్చిందిట. సో సారీ, ఏంటంటే ఇక్కడ ఆడదాం ఆంధ్ర అని చెప్పననే బదులు దోచుకుందాం ఆంధ్ర, దోపిడీల ఆంధ్ర, దౌర్జన్యాల ఆంధ్ర ఇలా అయితే కరెక్ట్ గా సరిపోతాయి. జగన్మోహన్ రెడ్డి పాలనకు సంబంధించి 5 సంవత్సరాలు ఆల్రెడీ ఆడదాం ఆంధ్రాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ నిధుల్ని ఇప్పుడు చెప్తున్నారు 126 కోట్ల నుంచి 130 కోట్ల వరకు. అది మాత్రమే కాకుండా ఈ క్రీడల్ని ప్రోత్సహించడం కోసం అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా వీళ్ళు పెద్ద ఎత్తున దారి మళ్లించడమే కాకుండా దాన్ని ఇందాక చెప్పినట్టు దోచుకుందాం ఆంధ్ర అన్నట్టుగా చిన్న పిల్లల వాళ్ళ భవిష్యత్తు తోటి క్రీడా రంగంలో ముందుకు వెళ్ళాలి అని చెప్పని అనుకున్నటువంటి వారి భవిష్యత్తుతో కూడా వీళ్ళ జీవితాలతో చెలమాట వాడినటువంటి రోజా, లేదంటే ఇంకా వారి వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అంటే కాదు యామిని గారు, మర్చి ఒక్కళ్ళు పోనీ ఇంత స్కామ్ చేసి డబ్బుతో చేసిన ఒక్క ప్లేయర్ అన్నా ఇదిగో మేము ఫలానా వాడిని నేషనల్కు ఎక్కడికో పంపించామని చెప్పడానికి ఒక ప్లేయర్ లేడు ఆ ఈవెంట్ సందర్భంగా. అసలు వాళ్ళకి ఆ లక్ష్యమే లేదు కదండి. అదే అంటే ఏ రంగాన్ని తీసుకుని మీరు అన్నట్టుగా ఈ రంగాన్ని మనం అభివృద్ధి చేయాలి, దాని ద్వారా రాష్ట్రం అభివృద్ధి చేయాలని ఒక మనిషికి ఇప్పుడు నాయకుడు అనేవాడికి తనకు ఆ లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం లేకుండా ఉన్నప్పుడు ఆయన లక్ష్యం ఏకైక లక్ష్యం ఏంటి? దోచుకోవడము, దాచుకోవడము. అలాంటి లక్ష్యం ఉన్నప్పుడు దాంట్లో సక్సెస్ అయ్యారు వీళ్ళు. నెంబర్ 1 రాష్ట్రంగా చేశారు. ఏది దోచుకోవడంలో, దాచుకోవడంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 రాష్ట్రంలో చేసేటటువంటి లక్ష్యాన్ని పెట్టుకుని 100% కానీ ప్రతి రంగాన్ని కూడా గారు కేవలం క్రీడా రంగం కాదండి, ప్రతి రంగం, విద్యా రంగం తీసుకోండి, లేదంటే వైద్య రంగం తీసుకోండి. ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ రోజు న్యూస్ అది కూడా వైద్య రంగానికి సంబంధించి విలేజ్ హెల్త్ క్లినిక్స్ అని చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా కూడా ఫండ్స్ ఇచ్చింది. వాటిని కూడా సగంలో ఆపారేశారు. 2386 పైగా విలేజ్ హెల్త్ క్లినిక్స్ ని ఆపేసి ఆ డబ్బుల్ని దారి మళ్లించుకొని ప్రజలు అక్కడ విలేజ్ లో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు. ఇప్పుడు 900 కోట్లతో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నిధులతో అంటే 80% ఫండ్ కేంద్రం 910 కోట్లు, మిగతా 20% రాష్ట్ర ప్రభుత్వం వేసుకొని దగ్గర 4420 విలేజ్ హెల్త్ సెంటర్స్ ని కడుతున్నారు. అలాగే 16th ఫైనాన్స్ కమిషన్ 16వ ఆర్థిక సంఘం ద్వారా కూడా ఇంకొక 1326 విలేజ్ హెల్త్ క్లినిక్స్ కట్టబోతున్నారు. అంటే ఇంకొకటి పబ్లిక్ హెల్త్ సెంటర్స్, ఇది నిజంగా విలేజ్ లో అండి. ఇలా మనం చూస్తున్నాం ఆరోగ్యం, ప్రజల ఆరోగ్యంతో చెల్లగాటమాడారు. ఇటేమో పిల్లల క్రీడలతోటి వారి భవిష్యత్తు ఆటలాడుకున్నారు. ఇంకొక పక్క మా ప్రభుత్వం 1 minute ఋషి గారు, మా కూటమి ప్రభుత్వం ఏంటంటే పరిశ్రమలు, మీకు అదే చెప్పాను, బ్రాండ్ ఏపీ అనేది ఏదో ఈ విధంగా అయితే ముఖ్యమంత్రి గారు మళ్ళీ బ్రాండ్ ఏపీని ప్రమోషన్ చేయాలి అని చెప్పని చూస్తున్నారు. ఇంకొక పక్క నరేంద్ర మోదీ గారి లక్ష్యం ఏంటి? ఇప్పటికే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ లాగా ఉన్నటువంటి భారతదేశాన్ని 2047 కల్లా వికసిత భారత్ లా తీసుకుని వెళ్ళాలన్నందుకే మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్ అన్నారు. ఈ రోజు కుప్పంలో మనం చూస్తే కనుక ఇది ఇంకొక సంతోషకరమైనటువంటి వార్త ఏంటంటే యాపిల్ కి సంబంధించి చాసిస్ అంటే వెనకాల డొప్పలు ఉంటాయి కదా, అటువంటి సంబంధించి కూడా హిండల్కో అల్యూమినియం కంపెనీని 590 కోట్ల పైగా కుప్పంతో ఈ రోజున వాళ్ళు ఇండస్ట్రీ పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఇమాజిన్ చేయండి, ఇటువంటి ఒక అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పరిశ్రమలు పారిపోయినాయి, అసలు కనపడకుండా పోయాయి. అటువంటిది ఈ రోజున ఇంత పెద్ద ఇప్పుడు యాపిల్ సప్లై చైన్ కి, గ్లోబల్ సప్లై చైన్ కి ఆంధ్రప్రదేశ్ స్థానం కూడా రాబోతుంది. ఇవన్నీ కూడా మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్ ఇట్లాంటి కేంద్ర లక్ష్యాల్లో ఆంధ్రప్రదేశ్ ముందు భాగస్వామ్యం తీసుకోవడం అనేది కూడా నిజం. మీరు అన్నట్టు ఆ కంపారిజన్ ఖచ్చితంగా చేసుకుంటారు, ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా స్పష్టంగా ప్రజలు కూడా చేసుకుంటారు. సత్యమూర్తి గారు చివరిగా ఒకటి, మన జగన్మోహన్ రెడ్డి మంత్రులు ఒక్క స్కామ్ చేయలేదండి, చాలా స్కామ్ చేశారు. సో అందరూ జైలుకి వెళ్తారు, అన్ని ఉన్నాయి, అన్ని అందరూ వెళ్తారు, అందులో దిగులేదు. సత్యమూర్తి గారు, మీ అనాలిసిస్ ప్రకారం అది క్రైమ్ అనుకుంటే పోనీ ఇది స్కామ్ నెంబర్